డిఎస్ఆర్ గ్రూప్ లో భాగస్వామ్యంగా ఉన్న మాజీ రంజిత్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. మరింత సమాచారం మా ప్రతినిధి నాగార్జున అడిగి తెలుసుకుందాం. నాగార్జున, రంజిత్ రెడ్డి ఇంట్లో ఐటీ సోదాలకు సంబంధించి తాజా సమాచారం ఏంటి? డిఎస్ఆర్ గ్రూప్ సంబంధించినటువంటి సంస్థలో ఉదయం నుంచి కూడా సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ తో పాటుగా బెంగళూరు, నెల్లూరు ప్రాంతాల్లో మొత్తం 15 చోట్ల ఈ ఐటీ సోదాలు కొనసాగుతున్నాయి. అందులో భాగంగా డిఎస్ఆర్ అనే గ్రూప్ తోటి రంజిత్ రెడ్డి వ్యాపార లావాదేవీలు ఉన్న కారణంగా అతని ఇంట్లో కూడా సోదాలు చేస్తున్నట్టుగా తెలుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎస్ఆర్ నగర్, సూరారంలో ప్రస్తుతం ఈ సోదాలు కొనసాగుతున్నాయి. హైదరాబాద్ లో సుమారు 10 చోట్ల, నెల్లూరు, బెంగళూరు మొత్తం కలిపి 15 చోట్ల ఈ సోదాలు కొనసాగుతున్నాయి. సో ఈ ఇన్కమ్ ట్యాక్స్ చెల్లింపులకు సంబంధించినటువంటి వ్యవహారంపై గత కొన్నేళ్లుగా వీళ్ళు చెల్లించిన చెల్లింపులు కొంత వాటన్నింటినీ కూడా సరిపోల్చుతున్నారు. సో దీనిని దర్యాప్తు చేసిన తర్వాత దీనిపైన ఒక వివరాలు మనకి బయటకు వచ్చే అవకాశం ఉంది. రంజిత్ రెడ్డితో పాటుగా డిఎస్ఆర్ గ్రూప్ ఎండీగా ఉన్నటువంటి సుధాకర్ రెడ్డి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ గా ఉన్నటువంటి ప్రభాకర్ రెడ్డి, సిఇఓ సత్యనారాయణ రెడ్డి ఇళ్లు, కార్యాలయాల్లో సోదాలు కొనసాగుతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్ లో ఉన్నటువంటి జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, ఎస్ఆర్ నగర్, సూరారం ప్రాంతాల్లో ఈ సోదాలు కొనసాగుతున్నాయి. ఉదయం 5 గంటల నుంచి సిఆర్పిఎఫ్ సెక్యూరిటీ మధ్య ఈ సోదాలు కొనసాగిస్తూ ఉన్నారు. ముఖ్యంగా ఎంపీ ఎమ్మెల్యే కాలంలో ఉన్నటువంటి ఎంపీ రంజిత్ రెడ్డి, మాజీ ఎంపీ రంజిత్ రెడ్డి ఇంట్లో సోదాలు కొనసాగుతున్నాయి. ఆయన జూబ్లీహిల్స్ లో ఉన్నటువంటి మరొక కార్యాలయంలో కూడా సోదాలు జరుగుతున్నట్లుగా మనకి సమాచారం అందుతుంది. ఈ సోదాల తర్వాత అంటే ఇది సోదాలు ముగిసిన తర్వాత దీని మీద క్లారిటీ వచ్చే అవకాశం ఉంది. ఏమైనా అవకతవకలకు పాల్పడి ఉంటే దీని మీద ఏమైనా నగదు కనుక లభించి ఉంటే అవకతవకలు పాల్పడిన గుర్తిస్తే కనుక కొన్ని సీజ్ చేసే అవకాశం ఉంది. సో ఈ రోజు సాయంత్రం ఈ సోదాలు కొనసాగే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. సోదాల తర్వాత దీని మీద పూర్తి స్థాయిలో వివరాలు మనకు బయటకు వస్తాయి. ధన్యవాదాలు నాగార్జున.